సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడం జరిగింది. భూ యజమానులకు ఇచ్చే పట్టదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తాము రూపొందించిన పట్టదారు పాసు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించడం జరిగింది. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యలకు పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తీసుకొని రావాలి అని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించుకున్నారు. తన సుదీర్ఘ అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలిక మడతేస్తున్నారని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పై చంద్రబాబు యథావిధిగా యూటర్న్ తీసుకున్నారని అన్నారు. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రకటించిన పథకాల అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్న తనకు సంపద సృష్టించడం తెలుసునంటూ చంద్రబాబు గొప్పలు చెప్పి ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే, ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే, అమ్మ బాబోయ్ బాబు గారని, అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని, అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు, మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలు పరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. పట్టణ పుర ప్రజలకి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే 3 సింగర చెరువుల్ని సాగర జలాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులతో కలిసి చెరువును సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటిని పడుతున్న ఇబ్బందుల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి నాగార్జున సాగర్ డ్యామ్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ కుడి కాల్వకు త్రాగునీరుని విడుదల చేసి ప్రజలకి అందుతున్నాయని తెలిపారు. సింగర్ చెరువుతో పాటు నియోజకవర్గంలో ఉన్న త్రాగునీటి చెరువులు మొత్తం సాగర్ జలాలతో నిండి ప్రజలకు త్రాగునీరు సమస్య పరిష్కరించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డిఈ వెంకయ్య, టీడీపీ నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్, పివి సురేష్ బాబు, పత్తిపూర్ణ చంద్రరావు, వంకాయలపాటి పేరయ్య, పువ్వాడ కృష్ణ, మురికిపూడి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
డి గారు ఆ చెరువు కూడా నిండిందా? రెండో చెరువు కూడా నిండింది సార్, పూర్తిగా నిండింది సార్. టౌన్ లో సిల్ట్ అది బాగా తీపించాలి ఖచ్చితంగా సార్, అది అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. మనకి ఆ డబ్బులు కూడా ఓన్లీ సిల్క్. ఇప్పుడు ఏంది ఇది ఫుల్ మట్టం నిండినట్టే కదా? ఇంకా ఇది 100% ఫుల్ అయింది సార్. రెండో చెరువు కూడా 100% నిండిందండి. ప్రజెంట్ కొంచెం రోజు వాటర్ వాటర్ చాలా బాగున్నాయమ్మా. మనం ఇచ్చే దగ్గర నుండి కూడా అక్కడ నుండి డబుల్ ఫిల్టర్ చేసి ఇవ్వండి. వాటర్ మంచి ప్యూరిఫికేషన్ తోటి అందించాలి. చంద్రబాబు గారి దయ వల్ల ముందు మన చెరువు అంతా నిండింది. డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు మనకి రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు వస్తున్నాయి. కానీ మీ ప్రయత్నం సార్, చెరువులు నిండడానికి కారణం అయితే మాత్రం మీ ప్రయత్నం సార్. ఓకే, ఇది పూర్తిగా నిండింది. రివ్యూ పెట్టి అధికారులందరినీ ఎందుకు అందట్లేదు, దానికి ఏం చేయాలి, రెమెడీ, అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడెక్కడ ఏదైనా అందట్లేదు అంటే దానికి కారణం ఏంటి, పైప్ లైన్ రిపేర్లా లేకపోతే ఏంటి? కొన్ని చోట్ల ఎక్స్ట్రా వాల్స్ పెట్టుకుంటే ప్రెజర్ అందరికీ కూడా సమానంగా ఇవ్వగలుగుతాం. లెంగ్దీ లైన్లు ఉన్నాయి సార్ కొన్ని ఏరియా. ఫాస్ట్ గా ప్లాన్ చేయండి. ఓకే సార్, మార్పు కనపడాలా, అట్లాగే సార్. స్పష్టంగా సర్వీస్ పెరగాల, ప్రజలకి ఇంకా మనం మెరుగైన సేవలు అందించాలి. ముందు కంటిన్యూగా ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కంటిన్యూగా నీళ్ళు ఇవ్వండి. చివరి 3 రోజులు మళ్ళీ నింపండి ఎంతవరకు కాలేదు వరకు. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తో చిన్న మీటింగ్ పెడదాము. ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ అన్ని నోట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వినుకొండలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులతో కలిసి వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీని కలవటం జరిగింది. రషీద్ హత్యకు కారణమైన వారిలో, వారికి సహకరించిన వారిలో కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులు ఉన్నారని, వారిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్పీకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీసం ఈ హత్యకు పరోక్షంగా సహకరించిన కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ లో పొందుపరచకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రషీద్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, రషీద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండగా రషీద్ని నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా, అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాలి. అలాంటి అందరూ చూస్తుండగా, వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది, ఆ నరికించిన అటువంటి ఆ తీరు, అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవరైనా ఈ రోజు చూస్తే అర్థమైంది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం, తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట సభలో పనిచేస్తాను. అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడండి, చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి కానీ కాదు. అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి మరి బ్యాక్కులు ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పారు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మలను అంటే ఇంకా ఎంతమందిని నరకాలని
ఆ మొద్దుల్నే నరుకు మమ్మల్ని నరకండి. మీకంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి అసమానతలు లేని సమాజం కోసం యువత పనిచేయాలని, దేశానికి సంపద నేటి పిల్లల రేపటి పౌరులు అని, దేశ సేవలో పాలు పంచుకోవాలని సీనియర్ న్యాయవాది కలివేల ప్రభుదాసు అన్నారు. కార్డు సంస్థ రెంటచింతలలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజేషన్ లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్డ్స్ సంస్థ పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ తాళ్ళూరి అమర్నాథ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ పోటీ ప్రపంచంలో విద్య లేకపోతే సమాజంలో సరైన గౌరవం ఉండదని తెలిపారు. అందుకోసం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీ పల్లెల్లో విద్య అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం బాలబాట డిఓలకు డ్రిల్లు, ఆటల పాటలు నేర్పించారు. విజయాల కోర్టులో సీనియర్ న్యాయవాది కలివేల ప్రభుదాసు గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి ఫీవర్స్ జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఎలా నిర్మూలించాలి అంటే మన ఇంట్లో ఎక్కడైతే తొట్టు ఉంది ప్రతి వారం ఒక రోజు శుభ్రంగా నీళ్ళతో పారబోసి కడిగి దాన్ని డ్రై చేసి అంటే ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత మనం యథావిధిగా వాడుకోవచ్చు. అలాగే అది ఉండడం వల్ల కింద పాచ్ అనేది అన్ని పేరుకొని చిన్న చిన్న దోమలన్నీ పెద్దదై గుడ్లు పెట్టి అవి మళ్ళీ ఇంకా దాని పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి. 2 అధికారులకు తీవ్ర గాయాలు. పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుణ్ణి అదుపులోకి తీసుకుని వస్తూ ఉండగా మార్గ మధ్యలో గొట్టిపాళ్ల గ్రామ శివార్లో నిందితుల బంధువులు నిందితుడిని విడిపించేందుకు అటవీశాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ, రెడ్డిపీట్ ఆఫీసర్ మహేష్ బాబుకి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మాచల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన అటవీశాఖ అధికారులు. ఏపీ సౌత్ రేంజ్ ఆఫీసర్ డ్రైవర్ అండి. నా పేరు రంజిరెడ్డి అండి. మేము కేసు పట్టుకోవడానికి మా రేంజర్ ఆఫీసర్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది. అతన్ని ఎట్లాగొట్లా మేము తప్పించుకొని అతన్ని ఎక్కించుకొని వస్తున్నామండి. ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నారండి. అతను ఇంకొక నాయకు ఉన్నాడండి. ఉన్న తర్వాత ఎదురొచ్చారండి బండి ఒకటి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు. సైడ్కి అన్న తర్వాత నేను గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి. ఒక 4 పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి. బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు ఇబ్బంది అయిద్దామని చెప్పేసి మేము ఎట్లా కూడా అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశానండి. మూవ్ చేయగానే వేరే అతను ఒక గొడ్డలు తీసుకున్నాడండి. ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి. ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి. అది వేసిన తర్వాత కొంచెం పక్కెళ్ళాడండి. పక్కెళ్ళాలని నేను మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. నేను ఇట్లా అన్నా సైడ్ అన్న తర్వాత ఏమంటే అది రేంజ్ మా మీద అటాకు ఇంతకుముందు కూడా చేశారండి. ఇప్పుడు కూడా చేశారు. ఒక అతని చేతిలో గొడ్డలు కూడా ఉందండి. ఆ గొడ్డలు కూడా గట్టి ఊపాడు. అది ఎవరికి తగలలేదండి. తగిలితే ప్రాణం పోయేదండి. అదండి విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.